సో ఎంత పెద్ద హైలీ క్వాలిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్ అయినా కూడా సో వాళ్ళైతే ఒక డయాగ్నోసిస్, ఒక పేషెంట్ వస్తే ఆ పేషెంట్ అయితే పక్కగా నువ్వు ఈ డిసీజే ఉంటుంది అని చెప్పి అయితే డయాగ్నోస్ చేయలేరు. సో మేబీ అక్యురేట్గా డయాగ్నోస్ అయితే చేసే ఛాన్స్ అయితే ఉంటుంది, కానీ పక్కాగా అయితే సో నువ్వు ఇదే డయాగ్నోస్ అవుతుంది అని చెప్పి అయితే చెప్పలేదు. సో దే మస్ట్ రిలే ఆన్ సమ్ పేపర్స్ కాల్డ్ డయాగ్నోస్టిక్ టెస్ట్. సో కొన్ని టెస్ట్లు అంటాం కదా మనం, ఆ టెస్ట్ల మీద అయితే వాళ్ళు పక్కగా డిపెండ్ అయితే అవుతారు. సో ఈ టెస్ట్లు అన్నీ ఏంది, సో మనం జస్ట్ ఒక సింగిల్ పేపర్ని చూస్తాం, ఆ పేపర్ లోపల ఏముంది అని చూస్తాం. బట్ సో రా కంటెంట్ని తీసుకుపోయి లైక్ అది మజిలే కావచ్చు, లేకపోతే టిష్యూయే కావచ్చు, లేకపోతే ఒక సెల్లే కావచ్చు, ఆర్ఎల్స్ బ్లడ్ శాంపిలే కావచ్చు, యూరిన్ శాంపిల్ కావచ్చు, ఫీసెస్ మ్యాటర్ శాంపిల్ కావచ్చు. సో ఏ శాంపిల్ అయినా కూడా దాన్ని టెస్ట్ చేసి అసలు ఏమైంది, సో ఏంది డిఫాల్ట్ ఉంది అని చెప్పి సో మనం జస్ట్ ఒక సింగిల్ పేపర్ని వేస్తాం. బట్ సో బ్యాక్ ఎండ్ లోపల చాలా ప్రాసెస్ అయితే అవుతుంది. సో ఆ ప్రాసెస్ గురించి అంతా చదివే ఎడ్యుకేషన్ని, ఆ చదివే కోర్స్ని మనం ఎంఎల్టీ అంటాం. సో ఏంది ఎంఎల్టీ లోపల ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ ఫర్దర్గా ఎంఎల్టీ అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, శాలరీ ఎట్లా ఉంటుంది, స్కోప్ ఎట్లా ఉంటుంది అని చెప్పి మనం అయితే ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకొని ట్రై చేద్దాం. హే బడీస్, దిస్ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనాలిసిస్ ట్యూటర్. సో మన ఛానల్ పైన మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ వేసుకుంటాం. ఇఫ్ యూ ఆర్ న్యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో వాట్ ఈస్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ అనే విషయానికి వస్తే, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ ఈజ్ ఎ కోర్స్ విచ్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ డయాగ్నోస్టిక్ సైన్స్. సో ఇది ఒక డయాగ్నోస్టిక్ సైన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ అనేది మనకి డిప్లొమా లోపల అండ్ బీఎస్సీ లోపల అయితే అవైలబుల్ ఉంది. అండ్ డిప్లొమాకి అయితే 10+2 క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది, బీఎస్సీ కూడా 10+2 క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. మనకి 10th తర్వాతనే ఎంఎల్టీ ఉంటుంది యాక్చువల్గా, ఓకేనా. 10th తర్వాత ఎంఎల్టీ అండ్ ఇంటర్ తర్వాత డిఎంఎల్టీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉంటుంది. తర్వాత బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అని ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ 10th నార్మల్గా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని చెప్పి ఒక కోర్స్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ డిగ్రీ ఆర్ డిప్లొమా కోర్సెస్కి వస్తాం మాత్రం డిప్లొమాకి 10+2 లోపల మనం పక్కాగా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి మనకి కోర్ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సి ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బీఎస్సీ కూడా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే కోర్ సబ్జెక్ట్స్ లాగా ఉండాలి. అండ్ ఎంసెట్ అనేది క్వాలిఫై అయితే కావాల్సి ఉంటుంది ఫర్ సమ్ ఇన్స్టిట్యూషన్స్, ఓకేనా. లైక్ నిమ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్కి మనకైతే ఎంసెట్ అయితే కావాల్సి ఉంటుంది. సో కేఎన్ఆర్హెచ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అయితే ఇంటర్ మార్క్స్ బేస్ అయితే ఇప్పుడు ఏదైతే 2024లో అయితే తీసుకుంది. అండ్ ఫర్దర్ ఎట్లుండదు అనేది మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇంకా మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే కొన్ని వేరే అదర్ యూనివర్సిటీస్ ఉంటాయి, అదర్ దాన్ తెలంగాణ లోపల కాకుండా బయట స్టేట్స్ ఏవైతే ఉంటాయి అక్కడైతే మనకి ఎంట్రన్స్ బేస్డ్ టెస్ట్లు అయితే పెట్టి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీస్. సో వాళ్ళ యూనివర్సిటీ ప్రకారం అయితే వాళ్ళు అడ్మిషన్స్ అయితే తీసుకుంటారు. ఎవరైతే బీఎస్సీ ఎంఎల్టీ ఆర్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కావచ్చు, ఎంఎల్టీ కానీ చేద్దాం అనుకున్న వాళ్ళకి సిలబస్ ఎట్లా ఉంటుంది అనే విషయానికి వస్తే, సో అకార్డింగ్ టు దర్ స్టాండర్డ్స్, వాళ్ళ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని మనకి సిలబస్ అయితే ఉంటుంది. సో వాళ్ళ ఎంఎల్టీ వాళ్ళకి ఒక స్టాండర్డ్, డిఎంఎల్టీ వాళ్ళకి ఒక స్టాండర్డ్, బీఎస్సీ ఎంఎల్టీ వాళ్ళకి ఒక స్టాండర్డ్ అయితే ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ దర్ స్టాండర్డ్స్, బట్ కామన్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. లైక్ హ్యూమన్ అనాటమీ కావచ్చు, హ్యూమన్ ఫిజియాలజీ కావచ్చు, క్లినికల్ బయోకెమిస్ట్రీ కావచ్చు, ప్యాథాలజీ కావచ్చు, హిమటాలజీ కావచ్చు, లేకపోతే బ్లడ్ బ్యాంకింగ్ కావచ్చు, లేకపోతే మనకి హిస్టాలజీ కావచ్చు. అండ్ దీంతో పాటుగా సో ల్యాబొరేటరీని మనం ఎట్లా ప్రివెంట్ చేయాలి ఇన్ఫెక్షన్ ఉండే అని అట్లా కావచ్చు, మెడికల్ ఎథిక్స్ కావచ్చు, ఓకేనా. సో దీస్ ఆర్ ద ఆల్ సబ్జెక్ట్స్ అయితే మనకి నేర్పడం అయితే జరుగుతుంది. సో దీస్ ఆర్ ద థియరటికల్ పార్ట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికల్ థింగ్స్, సో మనకి అన్ని మెషినరీ అయితే నేర్పడం అయితే జరుగుతుంది. సో మెషినరీ అంటే సమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ మెషినరీ అయితే నీకు నేర్పుతారు. సో ఎట్లా ప్రాసెస్ చేయాలి అని చెప్పి, ఓకేనా, బ్లడ్ గ్రూపింగ్ ఎట్లా చేయాలని చెప్పి మాన్యువల్గా. అండ్ మనకి కంప్యూటర్, సో ఏదైతే మెషినరీ బేస్ ఉంటుందో మెషినరీ బేస్ నేర్పుతారు, మాన్యువల్ అని అయితే నేర్పుతారు ప్రతి టెస్ట్కి. సో అవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ఈజీగానే నేర్చుకోవచ్చు. రియేజెంట్స్ అవి ఇవన్నీ ఉంటాయి, కెమికల్స్ యూజ్ చేస్తారు, రియేజెంట్స్ యూజ్ చేస్తారు, మెషినరీ అనేది యూజ్ చేస్తారు. సో ఆ మిషనరీని ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఎట్లా సర్వీస్ చేయాలి అని చెప్పి ప్రతిదీ కూడా మనకి ఇన్ డీటెయిల్ అనేది నేర్పుతారు. సో బ్లడ్ బ్యాంకింగ్, బ్లడ్ స్టోరింగ్ వచ్చేసరికి సో ఒక బ్లడ్ని ఎట్లా స్టోర్ చేయాలి, ఏమేమి ఏజెంట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది, సో ఎట్లాంటి యూజ్ చేసి ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు, అట్లా అన్ని డీటెయిల్స్ అయితే మనకి నేర్పడం అయితే జరుగుతుంది. సో థియరటికల్గా అండ్ ప్రాక్టికల్గా నువ్వైతే ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ స్టడీ నీకైతే నువ్వైతే ప్రో అయిపోతావు, ఓకేనా. వాట్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ కంప్లీటింగ్
యువర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ అంటే ఫస్ట్ నువ్వు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కింద వెళ్ళిపోవచ్చు, ఓకేనా. సో కంప్లీట్ అవ్వడంతో వెళ్ళిపోవచ్చు. అండ్ ల్యాబ్ మేనేజర్ లాగా అయితే నేను తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు, అకాడమిక్ సైడ్. సో నీకు ఇష్టం వచ్చిన కోర్స్ అయితే నువ్వు టీచ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ రీసెర్చ్ సైంటిస్ట్ లాగా అయితే వెళ్ళొచ్చు, ఓకేనా. సో రీసెర్చ్ సైడ్ కూడా నువ్వైతే వెళ్ళొచ్చు ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. సో కొన్ని స్పెషల్గా బ్లడ్ బ్యాంకింగ్ సైడు, సో ఓన్లీ బ్లడ్ బ్యాంకింగ్లో ఉంటా అనుకుంటే బ్లడ్ బ్యాంకింగ్ సైడ్, శాంపిల్ కలెక్షన్, సో అట్లా కూడా నీకు కెరియర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో ఇవే కాకుండా నీకు గవర్నమెంట్ సైడ్ కూడా కెరియర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో రీసెర్చ్లో కావచ్చు, ఆర్ఎల్స్ హాస్పిటల్స్లో కావచ్చు, అండ్ కాంట్రాక్ట్ బేస్లో కూడా నేను తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ క్లినికల్ ఎక్స్పర్టైజ్, ఓకేనా. సో క్లినికల్ అండ్ థియరటికల్ కూడా సో నువ్వు మంచి ఎక్స్పర్ట్ అయి ఉండి అండ్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ స్కిల్స్ నేనైతే పక్కాగా రిక్రూట్ అయితే చేసుకుంటాను. సో వెన్ ఇట్ కమ్స్ టు శాలరీ డీటెయిల్స్, సో నువ్వు శాలరీ విషయానికి వస్తే మాత్రం మనకి ఫ్రెషర్గా నువ్వు ఎప్పుడైతే పాస్ అవుతావో అప్పుడు నీకు 15 to 25K అయితే ఇనీషియల్ ఇవ్వడం అయితే జరుగుతుంది, దట్స్ ఫర్ షూర్. సో ఆఫ్టర్ యువర్ ఎక్స్పర్టైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ నీకైతే గ్రాడ్యువల్గా నీ ఎక్స్పీరియన్స్ని బట్టి అదైతే పెరుగుతూ ఉంటుంది. సో నువ్వు దాన్ని కాకుండా నువ్వు వేరే అదర్ డ్యూటీస్ కూడా చేసుకోవచ్చు, ఒక ఎక్స్ట్రా డ్యూటీస్ చేసి కూడా ఎర్న్ అయితే చేసుకోవచ్చు. మినిమం అయితే నీకు స్టార్టింగ్లో 15 to 25 ఉంటుంది, ఓకేనా. సో ఒకవేళ అనేది ప్రైవేట్ సెక్టర్లో అయితే అట్లా ఉంటుంది, గవర్నమెంట్ సెక్టర్లో అయితే మినిమం 35,000 అయితే పే అవుట్ స్టార్ట్ అవుతుంది, ఓకేనా. సో గవర్నమెంట్ ఆపర్చునిటీస్, గవర్నమెంట్ జాబ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లోపల అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి, అండ్ స్టేట్ గవర్నమెంట్లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ అయితే MHSRB అయితే మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తాయి ఫర్ జాబ్ పర్పస్. అండ్ దీనికి MLT వాళ్ళు, DMLT వాళ్ళు, BSc MLT వాళ్ళు అయితే ఎలిజిబుల్, తర్వాత MS MLT కూడా ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా. సో బయోకెమిస్ట్రీ డిగ్రీ లోపల బయోకెమిస్ట్రీ అయిపోయినా కూడా ఎలిజిబిలిటీ ఉందంట. సో దిస్ ఈజ్ అబౌట్ ద జాబ్ డీటెయిల్స్ ఇన్ తెలంగాణ. అండ్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికి రైల్వే లోపల అయితే మనకి తీసుకుంటారు, అండ్ తర్వాత పెద్ద పెద్ద మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ లోపల అయితే రిక్రూట్మెంట్ అయితే అవుతుంది ఫర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ స్టూడెంట్స్. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీనే ఎందుకు అనే విషయానికి వస్తే మాత్రం సో మీకు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ లోపల కెరియర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఓకేనా. సో నీకు BSc తర్వాత MS సైడ్ కూడా వెళ్ళొచ్చు, మాస్టర్స్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. కెరియర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అండ్ మంచి గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ ఆల్రెడీ మనం ఫస్ట్ స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో డిస్కస్ చేసుకున్నట్టు మనకి ఒక పేషెంట్ని డయాగ్నోస్ చేయాలి అంటే ద మెయిన్ థింగ్ వచ్చేసి ఒక రిపోర్ట్ అయితే కావాల్సి ఉంటుంది, ఓకేనా. సో డయాగ్నోసిస్ లోపల పక్కాగా సో ఏం రిపోర్ట్స్ లేకుండా మనం డయాగ్నోస్ అయితే చేయలేము. సో దట్ ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్. ఒకవేళ నువ్వు మెడికల్ ఫీల్డ్లో ఉందాం అని అనుకుంటే మాత్రం సో దిస్ ఈజ్ ద బెస్ట్ కోర్స్. సో ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూజన్, సో నా ఒపీనియన్ ఏంది ఈ కోర్స్ మీద అంటే సో స్కోప్ అయితే ఉంటుంది, నీకు గవర్నమెంట్లో కావచ్చు, ప్రైవేట్లో కావచ్చు, స్కోప్ అయితే పక్కాగా ఉంటుంది. సో ఎవర్ గ్రీన్, నీకు ఎక్కడ కూడా వర్క్ టైం కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. సో నువ్వు ఎంత మాట్లాడుకుంటే వర్కింగ్ అవర్స్ అంత అయితే ఉంటుంది. సో నీకు వర్క్ స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఏవైతే నీకు వచ్చిన టెస్ట్లు ఉంటాయో అంతా కూడా కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది కాబట్టి చేసేసుకోవచ్చు. అండ్ కొన్ని సిచ్యువేషన్ లోపల మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ థింక్ మీకు ఈ కోర్స్ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.